ఎక్కడ ఏ అవసరాలు ఉన్నాయని చూడటానికి రావడం జరిగింది. తప్పనిసరిగా ఇక్కడ మగ పిల్లలకు బాత్రూమ్స్ ఉన్నాయి, దాన్ని కూడా మంచిగా చేపిద్దాం. గర్ల్స్కి ఆడపిల్లలకు బాత్రూమ్లు ఏమన్నారు అవి కట్టిద్దాం. అదేవిధంగా డ్రింకింగ్ వాటర్కి తాగడానికి ఎక్కడ ఇబ్బంది ఉంటే ఒక ట్యాంక్ డ్రింకింగ్ వాటర్కి వేరే ప్లస్ టాయిలెట్స్కి వేరే ఒక ట్యాంక్ పెట్టిద్దాం. అదేవిధంగా ప్రజలకు పేరెంట్స్కు నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, మీ అందరం మన పిల్లల్ని చదివించుకోవాలి. ఎన్ని ఏమున్నా చదువు ఉంటే ఒక తెలివి ఉంటుంది. అందరికి జాబులు రావు కానీ వచ్చే వాళ్ళకి జాబులు వస్తాయి. చదువు ఉన్న వాళ్ళు ఏదైనా పని చేసుకొని బతకొచ్చు. మనకున్న చాలని భూములతో దాని మీద బతకలేరు. కాబట్టి ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత స్ట్రెంత్ చేపియాలి. నేను టీచర్లకు కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, నా పిల్లలు చదివిన వాళ్ళకు ఎక్కడో ఒకళ్ళిద్దరు తప్ప అందరికి 75% ఎబో రావాలి. ఒకళ్ళు మ్యాథ్స్, ఒకళ్ళు ఇంగ్లీషు, ఒకళ్ళు సైన్స్ ఇటువంటి చెప్పేవాళ్ళు తప్పనిసరిగా టీచర్లకు కూడా కోట పెడతాం. ఆ విధంగా వాళ్ళు కూడా తీతను ప్రయత్నం చేస్తారు. కాబట్టి బయటకు పోతే బహుశా పిల్లవాడికి ఎంత తీసుకుంటున్నారా బాబు? కనీసం 2,000 అన్నా. ఇద్దరు పిల్లలు ఉంటే 40,000 అవుతా ఉన్నాయి. మనం చాలని దాంతో పిల్లల్ని చదివించాలి. కానీ తప్పనిసరిగా ఇక్కడ కూడా మన టీచర్స్, ఉపాధ్యాయులు మంచిగా చదువుకునే వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళు మనం కోఆర్డినేషన్తో మన పిల్లలకు ఎడ్యుకేషన్ ఇప్పిస్తే బాగుంటుంది. దయచేసి విలేజర్స్ కూడా ప్రతిదానికి ఇన్వాల్వ్ అయ్యి ఎక్కడన్నా అవన్నీ బాధలు పెట్టద్దు. అదేవిధంగా మరి ప్రతి విలేజ్లో ఫుడ్ కూడా కొద్దిగా ఏ విధంగా చేస్తే బాగుంటుందో అది కూడా అందరితో మాట్లాడి స్కూళ్ళలో చేసుడా, పక్కకి చేసి పంపించుడా, అవి కూడా ఆలోచిస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.